నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. స్వామి వివేకానందుల వారు మార్పు కోసం యువతనే ఎందుకు ఎంచుకున్నారు, దీంతో పాటుగా ఆయన ఆధ్యాత్మికతను కూడా ఎందుకు ఇంక్లూడ్ చేశారు, దీనికి సంబంధించి స్వామి బోధమాయానంద మనకి ఎపిసోడ్లో వివరిస్తారు. నమస్తే స్వామీజీ. నమస్తే స్వామీజీ, ఓ వైపు సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి జనాల్లో అవగాహన తెస్తూనే యూత్ని ఎంచుకొని ఆధ్యాత్మికతని, పురాణాలని, వీటన్నింటినీ కూడా లైఫ్కి ఆయన అనుబంధం చేస్తూ ఆయన ప్రసంగాలు సాగుతూ ఉండేవి స్వామీజీవి. అయితే ఎందుకు ఆధ్యాత్మికతని ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ వచ్చారు? అందరికీ నమస్కారం. ఈ వారం అంతా 12వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు భారత వ్యాప్తం అంతా వివేకానంద జన్మదినోత్సవాన్ని జాతీయ యువ దినోత్సవాన్ని ఆచరిస్తున్నాం. కేవలం మేము మాత్రం కాదు, ఎన్నో ఎన్జిఓలు, తర్వాత ఎన్నో ప్రైవేట్ బాడీసు, కొన్ని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు జరుగుతుంది. ఈ సందర్భంలో మనం ఏం ఆలోచించవలసిందంటే మన వెన్నెముక ఏమిటి అని. ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క దేశం తీసుకుంటే ప్రపంచంలో అమెరికా కానీ, లేక గ్రీసు, తర్వాత ఫ్రాన్సు, రకరకాల యూరోపా దేశాలు తీసుకుంటే వాళ్ళ పాలసీసు, వాళ్ళ వెన్నెముక వేరే విధంగా ఉండింది. ఫ్రాన్స్ తీసుకుంటే వాళ్ళు ఆర్టిస్టులు, మ్యూజిక్ చాలా ఇది చేశారు. జర్మనీ తీసుకుంటే కొంచెం ఇండస్ట్రీ, తర్వాత అక్కడ కూడా సంగీతం, బీథోవన్ అలాంటి వాళ్ళు వచ్చారు. అది వాళ్ళ వెన్నెముక, వాళ్ళు ఎంచుకున్నారు వాళ్ళ పూర్వీకులు. అమెరికాకు వెళ్తే ఇంటర్నేషనల్ బిజినెస్, తర్వాత వాళ్ళ గొప్పతనం అదంతా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఈ విధంగా ఒక్కొక్క దేశంలోనూ ఒక్కొక్క ఇది ఉంటుంది, పూర్వీకులు అందించిన ఒక సంపద. అయితే మన సంపద ఏమిటి, మన పూర్వం ఏమిటి అంటే ఆధ్యాత్మికత అని కనుక్కున్నారు. అది ఇప్పుడు కూడా నిజమే. ఇండియా, భారతదేశ ప్రజలు కానీ, ఋషులు కానీ బయటికి వెళ్ళి కాంకర్ చేసి, జయించి, ఏదో పెద్ద ఇండస్ట్రీలు స్టార్ట్ చేసి ఎలా చేయలేదు. ఇక్కడే వాళ్ళ ఉత్పత్తి, ఇక్కడే ఒక విధమైన ధ్యానము, జపధ్యానాలతో, పూజలతో ఆ సైన్సు, టెక్నాలజీ ఆర్యభట్ట నుంచి ఈ కాలం వరకు వచ్చింది. సో స్వామీజీ ఆయన ప్రవాసంలో 4 సంవత్సరాలు అమెరికాకు వెళ్లే ముందు భారతదేశాన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసి, దాంట్లో ఏమిది గమనించి, ఆలోచించి ఆయన కొన్ని ప్రణాళికలు ఇచ్చారు, కొన్ని పాలసీస్ ఇచ్చారు. అది అన్నారు, దురదృష్టమో అదృష్టమో మన పూర్వీకులు ఆధ్యాత్మికతని వెన్నెముకగా వెంచుకున్నారు, సెలెక్ట్ చేశారు. అది నువ్వు ఇప్పుడు మళ్ళీ అది తీసేసి కొత్త ఇది చేస్తుంటే దేశం ఇది కొలాప్స్ అయిపోతుంది. ఒక ఇటుకలు మనం తోసినట్లు అయిపోతుంది. ఇటుకల భవనం సిమెంట్ లేకుండా ఏం చేసి తోస్తే వెంటనే పడిపోతుంది. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటారు. ఈ కార్డులు ఆడేవాళ్ళు, ప్యాకాట్ ఆడేవాళ్ళు చిన్న బొమ్మల్లాగా చేస్తుంటారు. దాన్ని టచ్ చేయని పడిపోద్ది, ఎందుకంటే దాని వాల్యూ చాలా తక్కువ, వెయిట్ లేదు దానికి. సో అదేవిధంగా మన వెన్నెముక ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, కేవలం రిలీజియస్ కాదు. ఇప్పుడు ప్రజల్లోనూ, యువకుల్లో అదొకటి పెద్ద సంశయము, వాళ్ళల్లో అజ్ఞానం ఏమిటంటే, ఏదో కొన్ని గుడి గోపురాలకు వెళ్ళి పూజలు చేసి, వ్రతాలు తీసుకొని, అయ్యప్ప స్వామి, రకరకాల మన దేశంలో పీరియాడికల్ ఇది ఉన్నాయి, టెంపరీగా 40 రోజులు 30 రోజులు, అదంతా అదే అన్నీ అనుకుంటారు వాళ్ళు. అయితే వివేకానంద భాషలో మనం వేదాంతం చదువుతూ ఉంటే వివేకానంద ఉపనిషత్తును అర్థం చేసుకున్నాం మనం కొన్ని ఎపిసోడ్స్లో. మనకేం తెలుస్తుంది, ఇవన్నీ కిండర్ గార్డెన్ ఆఫ్ రిలీజియన్, ప్రిపరేషన్ ఫర్ రిలీజియన్. ఇది అసలైన ఇది కాదు. అందుకే ఆయన నిర్వచనం ఏమిటి రిలీజియన్కి, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఆధ్యాత్మికత, ఆ పర్ఫెక్షన్, దైవత్వం గర్భితంగా ఉంది, మేనిఫెస్ట్ అవ్వాలంతే. ఆల్రెడీ ఉంది విత్తనం, ఇది ఎనర్జీ ఆల్రెడీ ఉంది దాంట్లో. చేతిలో పట్టుకుంటే విత్తనం, చెట్టు పెరగదు దాని నుంచి. వీ హ్యావ్ టు సో ఇట్ ఇన్ ద సాయిల్. భూమిలో అది నాటిన తర్వాతే కదా అది ఇది అయ్యేది, దానికి జీవం వచ్చేది, లైఫ్ వచ్చేది. అదేవిధంగా మనలో డివినిటీ. స్వామీజీ డెఫినేషన్స్ చాలా అద్భుతం, చాలా సైంటిఫిక్. అదే సమయంలో యువకుల్లో ఆ బాధ్యత, యువకుల్లో ఆ నైతికత, యువకుల్లో ఆధ్యాత్మికత వాళ్ళకి మనం నూరిపోయాలి. అమ్మ ఏ విధంగా పాలుతో పాటు తల్లి బిడ్డకి ప్రేమ ఇదంతా ఇస్తుందో, యువకుల్లో ఆ విధమైన జ్ఞానం ఇవ్వాలి అని స్వామీజీ కోరారు. ఇస్తే ఏమవుతుంది, భవిష్యత్తులో మంచి భారతం నిర్మాణం అవుతుంది. వాళ్ళ కళలు, వాళ్ళ ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, అది పెద్ద కిరీటం పెట్టుకొని పీఠాధిపతి ఏదో పెద్ద దీని అయ్యేది కాదు. ఆ పర్ఫెక్షన్ మేనిఫెస్ట్ చేయాలి, దైవత్వం మేనిఫెస్ట్ చేయాలి. నీవు ఎవరు అని తెలుసుకోవాలి. ఉదాహరణకి సాక్రటిస్సో, లేక మన భగవద్గీతలోనో, లేక కొన్ని ఉపనిషత్తు మహాత్ములు ఇది చూసుకుంటే ముందు వాళ్ళు ఎవరో అని తెలుసుకున్నారు. వాళ్ళలో సామర్థ్యం ఏమిటి, వాళ్ళలో ఒక బలం ఏమిటి, అది తెలుసుకుని తర్వాత పనిలో మునిగారు. ఈ కాలం ఏమవుతుందంటే ఫస్ట్ పని, తర్వాత ఎవరో తెలుసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, క్లాష్. వాళ్ళలో ఆ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ నాకు జాబ్ కావాలి, ఉద్యోగం కావాలి, నాకు సామర్థ్యం లేదు.
ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఆడు రోగంలో పడతాడు, ఆత్మహత్యలు చేసుకుంటాడు, వ్యసనాల్లో గురి అవుతాడు. ఎందుకంటే లోపల కెపాసిటీ లేదు. 1 లీటర్ గిన్నెలో 5 లీటర్ పాలు పోస్తే ఎలాగవుతుంది? సాధ్యం కాదు, ఒలిగిపోతుంది. అది కెపాసిటీ అంతే. అదే కెపాసిటీ పెంచుకో. ముందే యువకుల్లో ఒక విడ్త్ ఇవ్వండి, వాళ్ళకి ఒక లైఫ్ లైన్ ఇవ్వండి, వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా ఇవ్వండి. నువ్వు ఎవరో నేర్పించండి. అందుకే స్వామీజీ అనేవారు ఆయన కొలంబో నుంచి ఆల్మోరా ఇచ్చిన ఉపన్యాసాల్లో మదాలస ఉదాహరణ ఇస్తారు. రాణి మదాలస మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఆవిడ ఉండింది ఆ సమయంలో, 17వ శతమానం. అప్పుడు ఆవిడ అంటుంది, బిడ్డకి పాలుతో పాటు ఉయ్యాల్లో ఆవిడ జోలి పాట పాడినప్పుడు ఏయో ఆర్డినరీ పాటలు పాడకుండా ఆత్మజ్ఞానం గురించి పాడుతుంది ఆవిడ. బిడ్డకేం తెలుసు? ఆ నాలెడ్జ్ బిడ్డకేం తెలుసు? అయితే స్వామీజీ సైకాలజీ అక్కడ ఏం చెప్తారంటే, తల్లి ఒక ప్రేమ వైబ్రేషన్స్ ఆ బిడ్డలోకి వెళుతుంది. ఆ ఉయ్యాలు ఊపుతూ ఊపుతూ ప్రేమతో పాట పాడుతూ ఉంటే తల్లే కదా, ఆ ప్రేమ ఆ వైబ్రేషన్స్ వెళ్తున్నాయి ఆ బ్రెయిన్లోకి. అక్కడ వర్క్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్లో. అప్పుడు ఆ బిడ్డ యువకుడు అయినప్పటికీ మంచి మెచ్యూర్డ్ రాజు అవుతాడు, మంచి మెచ్యూర్డ్ విజ్ఞాని అవుతాడు, సమాజానికి సపోర్ట్గా ఉంటాడు. ఆర్డినరీగా ఉండడు, ఎక్స్ట్రాడినరీ అయిపోయాడు. ఎందుకంటే ఆ విత్తనం పాలతో పాటు తల్లి ఇది ఇచ్చింది. అందుకే స్వామీజీ ఆధ్యాత్మికత ఉంటే అన్ని సమస్యలు భారతదేశం నివారణ అవుతాయి. ఇట్స్ ఎ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే లోపల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి స్వామీజీ ఇది తెలుసుకున్నారు? ఇది భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి ఉపదేశం ఇస్తాడు మహాభారతంలో. ఏమంటాడు? ఓ యుధిష్ఠిరా, మహారాజు అయిపోయాడు, ఆయన సమ్రాట్ అయిపోయాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత. భీష్మ పితామహుడు లాస్ట్ వైకుంఠ ఏకాదశి ముందు, ఆయన చనిపోయే ముందు బోధిస్తాడు. ఏమంటాడు? ప్రతి రాజుకి, అంటే అడ్మినిస్ట్రేటర్, మన ప్రతి దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్, వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు యువకులు, వాళ్ళలో బాహుబలం ఉండాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్, భరించే కెపాసిటీ ఉండాలి, బుద్ధిబలం ఉండాలి, డిసిషన్ తీసుకునే ఒక సామర్థ్యం ఉండాలి, వివేక విచక్షణ ఉండాలి, సైంటిఫిక్ థింకింగ్ ఉండాలి. ఇది బుద్ధిబలం. తర్వాత అంటాడు ఆ రాజుకి ఆత్మబలం ఉండాలి. ఆత్మ జ్ఞానం ఉండేవాడు పైన కూర్చుంటే అంతస్తులో, అప్పుడు ఈ సమాజ సేవ అనేది చక్కగా జరుగుతుంది. ఆడు కరప్షన్లోకిను మళ్ళీ వేరే వేరే కుంభకోణాలకు దిగడు. ఎందుకంటే ఆత్మబలం. ఆత్మ చెప్తుంది, ఏం చేస్తున్నావు, పోలీస్ అవసరం లేదు. అప్పుడు స్వామీజీ అంటారు, ఈ ఆధ్యాత్మికతని నలుమూలలో ఇది చేయండి, దెన్ వీ క్యాన్ డూ వండర్స్ ఫర్ ది సొసైటీ. సో ఈ విధంగా మనం ఆధ్యాత్మికతని ఇది చేయండి, స్పిరిచువాలిటీని అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ మరొక స్మాల్ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి ఏమిటంటే, ఈ స్పిరిచువాలిటీలో రిలీజియన్కి స్పిరిచువాలిటీ కొంచెం వ్యత్యాసం తెలుసుకుంటే మంచిది. యువకుల్లో తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు తెలుసుకోవాలి. ఈ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆధ్యాత్మికత అనేది కండెన్స్డ్ మిల్క్ లాగా. పాయసం చేయాలి, ఐస్ క్రీమ్ చేయాలి, ఏదో మిఠాయి చేయాలి, నీళ్ళు ఉండే పాలతో చేయడానికి అవ్వదు. పాలని బాగా బాయిల్ చేయాలి. చేస్తూ చేస్తే అవుతుంది, పాలు తగ్గుతుంది. తగ్గినప్పుడు, ఆ క్వాంటిటీ తగ్గినప్పుడు మనం ఏడుస్తామా? ఏడమే. మనకి ఇంకా సంతోషం. ఆ వాటర్ పోర్షన్, నీళ్ళ పోర్షన్ ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు నీకు కావాల్సిన మిఠాయి చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, నువ్వు పాయసము చేసుకోవచ్చు. ఆ కండెన్స్డ్ మిల్క్, దాంట్లో నువ్వు ఎసెన్స్ వేస్తావు, ఇది వేస్తావు. ఆ కండెన్స్డ్ మిల్క్ ఏది ఉందో అది ఆధ్యాత్మికత. రిలిజియన్లో అవన్నీ తీసేస్తే చక్కటి విగ్రహం చెక్కినట్లు. శిల్పి అడగండి ఏం చేస్తాడు? కృష్ణుడు ఆల్రెడీ ఉన్నాడు విగ్రహంలో, వేరే బొమ్మ కూడా ఆల్రెడీ ఉంది, తన ముక్కు కళ్ళు మనకు తెలియటం లేదు, అందుకే రప్పలని ఇదన్నీ కవర్ అయిపోయింది. తన పెన్సిల్ స్కెచ్ చేస్తాడు, చాక్ పీస్ వేసేసి దాన్ని బాగా చెక్కుతాడు. చెక్క బొమ్మ అయినా అవనియండి, లేక రాతి బొమ్మని అయినా ఏం చెక్కేది, బాగా దాన్ని ట్రిమ్ చేసేది. అవసరం లేని పోర్షన్స్ తీస్తూ ఉంటే అప్పుడు దాంట్లో నుంచి ఒక బుద్ధుడు వస్తాడు, ఒక వివేకానంద విగ్రహం కూడా మనం తయారు చేయొచ్చు. హుసేన్ సాగర్ విగ్రహం ఎలా తయారైంది? బుద్ధుడి విగ్రహం రాయి, అది ఎక్కడో ఉండిన రాయి, దానికి షేప్ లేదు, దానికి ఒక రూపం లేదు. అలాంటిది ఇప్పుడు బుద్ధుడు నించున్నాడు అక్కడ. ఆ శిల్పి ఏం చేశాడు? గణపతి స్థపతి అని. బుద్ధుడు ఎవరు చూశారు? మా ముత్తాతలు కూడా చూడలేదు. 2000-5000 సంవత్సరాల ముందు ఆయన జీవించాడు బుద్ధుడు. బట్ ఆయన ఎలా ఉండేవాడు అని ఒక రూపం ఉంది కదా, కథలు ఉన్నాయి కదా, అది ఇమాజిన్ చేసుకొని వాళ్ళు బాగా చెక్కారు. తర్వాత 50 అడుగుల విగ్రహం నిల్చొని ఉన్నాడు, బుద్ధుడు ఆశీర్వాదం చేస్తున్నాడు. ఈ విధంగా మన వ్యక్తిత్వంలో, యువకుల్లో బాగా ఇచ్చేసే ఒక ఇది కనిపించాలి. వాళ్ళలో ఆత్మజ్ఞానం ఇస్తూ, వాళ్ళు సైంటిస్ట్ అవనియండి, ఇంజనీరింగ్స్ అవనియండి, ఎవరైనా అవ్వండి, స్వామీజీ అంటారు దే విల్ మేక్ ఏ డిఫరెన్స్. అవర్ బ్యాక్ బోన్ ఈ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికతని మనం మళ్ళా సమాజంలో ఏ రూపంలో అయినా, ఆటలో, పాటలో,
తర్వాత మీ కాలేజీల్లో, తర్వాత మీ స్టూడియోస్లో ఎక్కడైనా అది కొంచెం వేయండి విటమిన్స్ లాగా. అప్పుడు చక్కగా సమాజం ఇది అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఇది మనలో అంత తొందరగా వస్తే వివేకానంద జాతీయ యువదినం ఆచరించడానికి కొంచెం దానికి మెట్టుగా కనబడుతుంది. ఏది చేసినా ఆధ్యాత్మికత అనే లింక్ని మాత్రం వదలొద్దు అంటారు. ఓకే స్వామీజీ, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత యాజ్ యూజువల్ గానే స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్తో పాటుగా ఈరోజు మనకి స్పెషల్ గెస్టులు కూడా ఉన్నారు. స్వామీజీ, స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే స్పెషల్ గెస్టులను ఒకసారి ముందు పరిచయం చేసుకుందాం. ముందుగా కమల్ కన్నన్ గారు, కన్వీనర్ ఫర్ రోటరీ ఒలింపిక్ స్పోర్ట్స్ ఫెలోషిప్. హలో అండి. అండ్ కపిల్ దేవ్ గారు, వైస్ చైర్మన్ ఫర్ రోటరీ ఒలింపిక్ స్పోర్ట్స్ ఫోరం. అండ్ నదీముద్దీన్ గారు, ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్. హలో అండి. కపిల్ దేవ్ గారు, అంటే యూత్ డే ఫెస్టివల్ అనేది మనం వివేకానందుల వారి బర్త్డే సందర్భంగా జరుపుకుంటున్నాం. బట్ అయితే ఏదో జరుపుకుంటున్నాం అమ్మ అనిపించుకునే విధంగా కాకుండా ఈరోజు ప్రతి యూత్, ప్రతి యంగ్స్టర్ కూడా ఏం డెసిషన్ తీసుకోవాలి, ఏం రెవల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? స్వామీజీ నమస్కారం. ఇట్స్ ఆనర్ మీటింగ్ యూ. మేడం, మీరు అడిగిన క్వశ్చన్ అస్ట్ హౌ వివేకానంద గారు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు బోధన అంటే, 93లో మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మనకి సండే అవుతే ఒక బిర్లా మందిర్, ట్యాంక్ బండ్, తర్వాత రామకృష్ణ మఠ్, దట్ వాజ్ ఏ కల్చరల్ అండ్ సైంటిఫిక్ లెర్నింగ్ సెంటర్స్. నౌ ఆఫ్ కోర్స్ సిటీలో చాలా ఆప్షన్స్ వచ్చాయి పిల్లలకి ఆడుకోవడానికి, ఏం చేయడానికి. సో అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. సో అప్పుడు గార్డెన్ చాలా బాగుండేది, పూలను ఉండే. సో ఇట్ వాస్ యాజ్ అ 10-year-old చైల్డ్ ఇట్ వాజ్ ఏ ప్లెజర్. సో ఆ మెడిటేషన్ హాల్, ఇట్ వాజ్ లైక్ వెరీ సూదింగ్, కంఫర్టబుల్. ప్లస్ నేను చదువుకున్న స్కూల్ కూడా ఒక గురుకుల శిక్ష స్కూల్. నేను చదువుకుంది సెంట్రల్ సిలబస్లో చదువుకున్నాను. టీచింగ్ సిస్టంలోనే చాలా వాల్యూస్ ఉండేది, ఎథిక్స్ ఉండేది, మోరల్స్ ఉండేది. సో స్కూలింగ్లో, పేరెంటింగ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సే ఏ మనిషికైనా వస్తుంది. సో అలా 23 సంవత్సరాల నుంచి సమ్వేర్ డౌన్ ది లైన్ స్వామి వివేకానంద ఫోటో కనిపిస్తే కానీ, కోట్స్ కనిపిస్తే కానీ, ఇఫ్ యూర్ ట్రావెలింగ్ ఎంత మానసిక క్షోభ ఉన్నా కూడా దేర్ సమ్ పవర్ దట్ ఇట్ కమ్స్ టు యూ, ఇట్ ఆటోమేటిక్లీ కమ్స్ టు యూ. మోర్ రీసెంట్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా పుస్తకాలు కొంటాను ఇక్కడ, టైం దొరికితే చదువుతాను. I try and teach in various lectures I give. Wherever I go, I get invited to various colleges and schools to give lectures on business, entrepreneurship or leadership. The influence comes from other great leaders. One more influence which I had as a child was my father always used to tell about Swami Vivekananda's influence in Chicago conference, how he Chicago conference lo tana speech enta influence chesindi Americans ni, how ante Indian value ఏంటో తెలుసు వచ్చింది. తర్వాత మెహబూబ్ కాలేజ్ లో తను ఇచ్చిన ప్రసంగం, దాని గురించి చాలా చెప్పేవారు. మామూలుగా కార్లో వెళ్తున్నప్పుడు కానీ, ఇదిగో లెఫ్ట్ సైడ్లో దిస్ మెహబూబ్ కాలేజ్, ఇక్కడ స్వామి వివేకానంద వచ్చి స్పీచ్ ఇచ్చాడు పలానా టైంలో. ఓకే, సో ఇట్ వాస్ యూ హ్యావ్ టు విజువలైజ్ దోస్ థింగ్స్. సో దీస్ వర్ ఫ్యూ ఇన్ఫ్లుయెన్సెస్ గివెన్ బై ఫాదర్. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ రైట్ నౌ, what Swamiji has told about the value system at a disintegrate avatam society lo, this forum or this teachings of Swamiji or Matt ఇవన్నీ అడ్రస్ చేస్తాయి, ఈ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేస్తాయి. ఐఎమ్ ఎ బెనిఫిషియరీ ఆఫ్ ఇట్. యాజ్ అ బిజినెస్ మ్యాన్ మాకు కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మానసికంగా ఉంటుంది, ఫిజికల్గా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఉంటుంది, సోషల్గా ఉంటుంది. ఆ ఒక పుస్తకం చదివితే చాలా రిలాక్సేషన్ వస్తుంది, కొత్త ఎనర్జీ వస్తుంది. సో ఐ థింక్ ఆల్ ద యూత్ షుడ్ అట్లీస్ట్, ఇఫ్ నాట్ కమ్ అండ్ లిసన్ టు ద ప్రీచింగ్స్, రీడ్ సమ్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అండ్ బుక్స్ దట్ ఈస్ కోటెడ్ ఫ్రమ్ ద మట్ ఆర్ గురూజీ. January 12th మనం యూత్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో నేటి బాలలే రేపటి పౌలని పెద్దలు చెప్పారు. సో ద యూత్ విల్ మేక్ ద నేషన్. సో మన యూత్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో నేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నా మెసేజ్ యూత్ గురించి ఏంటంటే సింపుల్, డోంట్ గివ్ అప్. ఇండియా ఈజ్ సెకండ్ టు నన్. వీఆర్ వెరీ ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. స్వామీజీ చెప్పినట్టు ఆధ్యాత్మిక మన వెన్నుముక. మనము మన సంపదన డబ్బులో లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, మన జ్ఞానంలో అయితే మన సంపద ఉంది, అది మనం మర్చిపోకూడదు. కమల్ కన్నన్ గారు, మీరు కూడా చెప్పాలి దీనికి సంబంధించి. నమస్తే స్వామీజీ. మీ బోధనలు చాలా హెచ్ఎం టీవీ ఛానల్స్లో నేను చాలా విన్నాను.
తర్వాత మా అసోసియేషన్ విత్ స్వామి బోధామానంద కానీ రామకృష్ణ మఠ్ కానీ ఎలా జరిగిందంటే, మా అమ్మాయి వెన్ షీ వాస్ ఇన్ 11th స్టాండర్డ్ స్కూల్ చిన్మయాలో చదువుతున్నప్పుడు 10th స్టాండర్డ్ వరకు చిన్మయ చదివింది. తర్వాత షీ వెంట్ టు మెరిడియన్ స్కూల్ అనమాట. మన స్వామి బోధామానంద రామకృష్ణ మఠ్ వాళ్ళు దే కండక్టెడ్ యూత్ సంఘర్ష్ లీడర్షిప్ అవార్డ్స్ ప్రోగ్రామ్స్ అని. సో అక్కడ మా రిలేషన్షిప్ మొదలైంది ఇక్కడ. సో మా అమ్మాయి షీ వాజ్ రిలక్టెంట్ టు కమ్, అంటే షీ వాజ్ నాట్ రెడీ టు కమ్. ఆ మట్టికి ఏం పోతాము, ఏం చేస్తాం అనేది. బట్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ డేస్, see like now I am into medical education, e-learning solutions. Right from the childhood days, my grandfathers and forefathers, they used to give the preachings about Swami Vivekananda and the books. I used to read the books. స్పీచెస్ కానీ తర్వాత ఈ బోధనలు కానీ స్వామి వివేకానంద నా మైండ్లో చిన్నప్పటి నుంచి ఉండేదండి. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్. ఐ యూస్ టు ప్లే లాట్ ఆఫ్ చాలా గేమ్స్. వాలీబాల్లో ఐ వాజ్ ఏ డిస్ట్రిక్ట్ క్యాప్టెన్, తర్వాత బేస్బాల్ అలాగా. సో నా ఉద్దేశంలో ఏంటంటే స్వామి వివేకానంద కానీ రామకృష్ణ మఠ్లో ఆ స్పీచెస్ కానీ టోటల్గా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇన్స్పైర్ అయిన తర్వాత నేను కొద్దిగా డిసిప్లైన్డ్ అండ్ డిటర్మినేషన్తో కొన్ని చేయగలిగాను. సో బికాస్ ఆఫ్ ఆల్ దట్ టుడే ఐఎమ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంపెనీలో, ఒక మెడికల్ ఎడ్యుకేషన్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఐ కుడ్ ఏబుల్ టు గైడ్ లాట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనమాట. సో థ్యాంక్స్ టు ఆల్ ది ప్రీచింగ్స్ బై స్వామి వివేకానంద గారు. అండ్ మాకేందంటే వీ హ్యావ్ ఇంబైబ్డ్ ది వాల్యూ సిస్టమ్ and ethical values right from generations, my forefathers, we have that in ourselves. That has helped us with the బోధనలు ఆఫ్ స్వామి వివేకానంద గారు అండ్ స్వామి బోధామానంద గారు. అండ్ మా అమ్మాయి కూడా ఈవేళ షీఈస్ ఎ డిసైపుల్ ఆఫ్ స్వామి బోధామానందజీ. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ టుడే హియర్ టు దిస్ ఫోరం, బికాస్ నౌ షీ హెస్ అక్వైర్డ్ లీడర్షిప్ స్కిల్స్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ స్వామీజీ అన్నట్టు. So with that ethical values, she could succeed in her life. So thanks to Ramakrishna Math and Swami Bodhamananda ji and the blessings. నదీముద్దీన్ గారు, మీరు ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్, ఎన్నో ఆటలో ఎదుర్కొని ఉంటారు. అప్పుడు స్వామీజీ ద్వారా ఎలా ఇన్స్పైర్ అయ్యారు? ఓకే, నమస్కారం స్వామీజీ. నేను స్పోర్ట్స్ ఆడేవాడిని. సో అప్పుడు కొన్ని కొటేషన్స్ చూశాను. ఆ కొటేషన్స్తో నాలో ఇన్స్పిరేషన్ వచ్చింది. కానీ అంతగా నాకు వర్క్ ఆఫ్ స్వామి వివేకానంద అయింది అర్థం కాలేదు. ఆల్మోస్ట్ హాకీ నుండి దూరంగా వెళ్ళిపోయాను. నేను నా బిజినెస్ దీంట్లో ఉన్నాను. స్వామీజీ అన్నారు, ఇట్లా మీరు హాకీ ప్లేయర్, మీరు ఇంకొక 100 ఒలింపియన్స్ని క్రియేట్ చేయొచ్చు అని. సో అది నా మైండ్లో ఎంత పవర్ఫుల్గా ఎంటర్ అయిందంటే, సో ఆ రోజు డిసైడ్ చేశాను నేను చేయాలి ఏదో ఒకటి. తర్వాత అది లోపల ఇవాల్వ్ అవుతూ వచ్చింది. సో స్వామీజీ మట్టుకొచ్చి కొన్ని సెషన్స్ అవి తీసుకోమంటే ఐ స్టార్ట్ ఫీలింగ్ గ్రేట్ బికాస్ ఐ కెన్ సీ ద చేంజెస్ ఇన్ ద కిడ్స్. పిల్లల్లో చాలా ఇన్స్పిరేషన్, పిల్లల్లో ఇది వస్తుంది. అప్పుడు స్వామి వివేకానంద షిప్లో వెళ్ళేటప్పుడు ఆయన కొన్ని విషయాలు టాటాకి చెప్పారు, జేఎన్ టాటాకి. సో అట్లా హీ హాజ్ షేర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ మెనీ పీపుల్. ఒక చిన్న సీడ్ వేసి వదిలేశారు. అది ఈరోజు టాటా గ్రూప్ ఎంత పెద్దదైందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ వర్డ్స్. సేమ్ వే స్వామి బోధానంద గారు నాకు చెప్పారు, నువ్వు 100 ఒలింపియన్స్ని క్రియేట్ చేయగలుగుతావని. సో దెన్ స్లోలీ ఆ మైండ్లో వచ్చిన తర్వాత నేను ఇప్పుడు రోటరీ ఒలింపిక్ ఫోరం అని స్టార్ట్ చేసి మా గోల్ వచ్చి వీ వాంట్ టు క్రియేట్ 100 ఒలింపియన్స్ ఇన్ ద కమింగ్ ఇయర్. లాస్ట్ టైం ఓన్లీ సింధు అండ్ వీ గాట్ ఓన్లీ 2 మెడల్స్. సో ప్రతి ఒక్కరు వచ్చి ఇంత పెద్ద ఇండియా మాకు ఇంత ఇది ఉంది కానీ మెడల్స్ రావట్లేదని అందరూ అంటే నాకు చాలా బాధేసింది. సో అందుకని ఇప్పుడు నేను ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఖేల్ మే అని. సో వీ వాంట్ టు సీ ఎందుకు ఇండియా పైకి రావట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే అన్నిటికన్నా మెయిన్ వచ్చి మెంటల్ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు బిలీవ్ దట్ వీఆర్ ద విన్నర్స్. సో అది రావాలంటే వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్స్, దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్స్. ఎప్పుడైతే ఈ టీచింగ్ ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ మైండ్లో వెళ్తుందో, నువ్వు యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ నాట్ కంపేర్డ్ విత్ ఎనీబడి, దెన్ దే విల్ ఫైట్ విత్ దెమ్సెల్వ్స్. ఇన్ని రోజులు ఏమవుతుంది, మనము ఇది అనే మైండ్లో చాలామంది పిల్లల్లో ఉంది. ఎప్పుడైతే నేను ఒకరితో కంపారిజన్ కాదు, నేను నాకు ఓన్ కాంపిటీషన్, నా పర్ఫార్మెన్స్ లైఫ్లో ఇంకా బాగా రావాలని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇండియా కెన్ బీ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నెంబర్ 2, లైక్ స్వామీజీ చెప్పినట్లు
ఇట్స్ నాట్ అబౌట్ రిలీజన్, ఇట్ ఈస్ అబౌట్. సో ఎప్పుడైతే మనం మనలో ఉన్న డీవియేషన్ని తీసి ఫోకస్ ఏం చేయాలో దాని మీద పెడితే మన కంట్రీ ఈజ్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. అండ్ మేము దాంట్లో అందరూ కష్టపడి రాబోయే ఒలింపిక్స్లో విల్ గెట్ లాట్ ఆఫ్ మెడల్స్ ఫర్ ద కంట్రీ, విల్ డూ ఆల్ దిస్ థింగ్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్ చూశారు కదా, ఒక మంచి పొజిషన్లో ఉన్న గెస్ట్లు ఈరోజు మనతో ఉన్నారు. మీకేమనిపిస్తుంది, మీరు స్వామీజీ ద్వారా ఏం పొందాలనుకుంటున్నారు? నమస్కారం స్వామీజీ, నా పేరు అశోక్. నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. నాది బీటెక్ కంప్లీట్ అయింది. సో నేను ఒక 4 years నుంచి వివేకానంద బుక్స్ చదువుతున్నాను. ఇక్కడ వాలంటీర్కి కూడా వస్తున్నాను. టోటల్గా నేను ఏం నేర్చుకున్నా అంటే ఫస్ట్ హౌ టు లవ్ ద కంట్రీ. సో అది బాగా ఆ నేచర్ బాగా వచ్చింది నాకు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ కంట్రీని అలా లవ్ చేస్తున్నాము, మన ఇండియాని లవ్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం మన ఒలింపిక్స్కి ఇన్ని మెడల్స్ ఇవ్వాలా అంటే మనం ఏమి ఇవ్వాలి దేశానికి అన్నట్టు మన ఎనర్జీని మనం అలా ఆలోచిస్తాం. సో టోటల్గా ఇంతకుముందు అయితే మనం ఎలా ఆలోచిస్తాం అంటే మనకి అది లేదు, మన దేశం ఏమి ఇవ్వలేదు మనకి, అలా థింకింగ్ ఆ నేచర్ చాలా వరకు మారింది. అంటే మనం బయట కూడా చూస్తుంటాం మాకు అది కావాలి ఇది కావాలని, కానీ మనం ఏం ఇవ్వాలి అనేది బాగా ఆ థింకింగ్ యాటిట్యూడ్ ఇట్లా చేంజ్ అయినాయి. అయితే ఒకసారి మా ఫ్రెండ్ అడిగాడు, అంటే ఒక బుక్ ఇచ్చా వివేకానంద జీవితానికి సందేశం. సో అది ఇస్తే అతను అడిగాడు నన్ను, ఈ బుక్ చదివితే నాకు ఉద్యోగం వస్తుందా అని. నేనేమని చెప్పా అంటే ఉద్యోగం రాకపోవచ్చు కానీ లైఫ్లో అంతకంటే పెద్దగా రావచ్చు అని చెప్పిన. సో అలా. ప్రణామ్ స్వామీజీ, నా పేరు వెంకటరెడ్డి. 3 years ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ వాళ్ళకి టీచ్ చేశాను. ఆ టైంలో నేను గవర్నమెంట్ జాబ్స్ కూడా ఆల్టర్నేట్గా ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఏవి రాలేదు, ఎస్ఏ రాశాను, రాలేదు. ఒక మొబైల్ కొన్నాను. వెంటనే ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అని కొడితే స్వామీజీ స్పీచ్ కనబడింది. ఆ స్పీచ్లో నేను నేర్చుకున్నది ఏంటంటే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ప్యూర్, ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్ హెల్తీ. ఆ 4 వాక్యాలు మీరు పదే పదే ఉల్లవించండి, మీలో చాలా మార్పు వస్తుందని చెప్పాడు. నేను అప్పటి నుంచి కూడా అప్పటిదాకా నేను మార్నింగ్ 7కి కాలేజీ 10కి అయితే నేను 7కి లేచేవాడిని. అప్పటి నుంచి నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక నేను మార్నింగ్ 5 లోపు కంపల్సరీ 5 లోపు లేవాలనుకొని ఇప్పటికి కూడా 5 లోపు లేస్తున్నాను కంపల్సరీ. అది రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల నాకు చాలా మార్పు వచ్చినట్టు అనిపించింది. అయితే అప్పటి నుంచి ఇక నేను గ్రూప్ 2 అదే కంటిన్యూ చేశాను. గ్రూప్ 2 రాశాను మొన్న. గ్రూప్ 1 మొన్న ఇంతకుముందు 2011లో మళ్ళీ పెట్టారు, అది రాశాను. అవి రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నాను. కంపల్సరీ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాను. ఇది మొత్తం కూడా నాకు ఆ స్వామీజీ గారు చెప్పిన వాక్యాలు. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ స్వామీజీ. అంటే ఆధ్యాత్మికతని లింక్ చేస్తూ వివేకానందులు బోధించిన థియరీ అయితేనేమి, మన గెస్ట్లు ఇన్స్పైర్ అయిన విధానం అద్భుతంగా ఉంది స్వామీజీ ఎపిసోడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇక ఎపిసోడ్ ముగించే ముందు వివేకానందుల వారి కొటేషన్ ఒకసారి చూద్దాం. మతం అంటే పవిత్రంగా ఉండడం, పరులకు సేవ చేయడం. ఇది ఇవాళ రైజ్ అండ్ షైన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.